अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं यत्पदाम्बोरुहध्यानविध्वस्ता शेषकल्मषः वस्तुतामुपयातोऽहं यामुनेयं नमामि तं। श्रीमत्कृष्णसमाप्पाय नमो यामुनसूनवे యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారులు ఎంతో కృపతో అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నము అనేటటువంటి స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజున నిమజ్జతో అనంత భవార్ణవాంతః చిరాయమే కూలమివాసి లబ్ధః త్వయాపి లబ్ధం భగవన్నిదానిం అనుత్తమం పాత్రమిదం దయాయాః. స్వామి నిమజ్జతో అనంత స్వామి అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడా, అనంత దయను కలిగినటువంటి వాడా. నిమజ్జతో భవార్ణవాంతః చిరాయమే చిరకాలము నుండి లోతైనటువంటి హద్దు కనిపించినటువంటి గొప్ప సంసారం అనేటటువంటి సముద్రంలో నిమజ్జతః మునిగి ఉన్నాను. అలాంటి నాకు కూలం ఇవాసి లబ్ధః. ఈనాడు కూలం అంటే తీరము, నాకు తీరంగా నువ్వు నాకు లభించావయ్యా. నీ కృప నాకు ఈనాడు ఒక తీరంగా గట్టుగా ఈనాడు నాకు లభించింది. త్వయాపి లబ్ధం భగవన్నిదానీ. ఈనాడు ఓ భగవన్, ఓ స్వామి, త్వయాపి లబ్ధం నీకు కూడా ఒక చక్కటి లాభం కలిగింది ఈరోజు కదా అంటున్నారు. అనుత్తమం పాత్రమిదం దయాయా. నీ దయకు తగినటువంటి పాత్ర లభించింది. తమని తాము ఒక ఆత్మవస్తువు, నీకు కూడా నీ దయను ప్రసరింప చేయడానికి తగినటువంటి ఒక ఆత్మవస్తువు లభించింది. ఈ లోకంలో నాకన్నా తప్పులు చేసినటువంటి వాడు గొప్పవాడు ఎవరూ లేరు కాబట్టి అనుత్తమం పాత్రమిదం. అలాంటి గొప్ప ఆత్మవస్తువు నీ దయను పరిపూర్ణంగా ప్రసరింప చేయడానికి ఒక ఆత్మవస్తువు నీకు లభించింది స్వామి అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజు చెప్తూ నీకు కూడా ఆనందం కలిగించడం కోసం నువ్వు నా మీద దయను తప్పక ప్రసరింప చేయాలి అని పెరుమాళ్ళను నిర్బంధిస్తున్నారు నిన్నటి రోజు. పెరుమాళ్ల విషయం, పెరుమాళ్లతో మనకు ఉండేటటువంటి సంబంధాన్ని తెలిస్తే వెళ్ళి అర్థించవలసినటువంటి అవసరం లేదు. నేను ఎంత లాభపడుతున్నానో నా నుండి కూడా నువ్వు అంతే లాభాన్ని పొందుతున్నావు స్వామి. నేనుండబట్టి నువ్వు ఉన్నావు, నువ్వు ఉండబట్టి నేనున్నాను అని ఆళ్వార్లు ఎలా అయితే చెప్తారో అలా నన్ను కటాక్షించడం అనేటటువంటి పనిలో నీకే చాలా ఆనందం కలుగుతోంది అని చెప్తూ, సంసారం అనేటటువంటిది ఒక పెద్ద సముద్రమని, అది దాటాలి అంటే పెరుమాళ్ళ యొక్క దయే మనకి కావాలి అనేటటువంటి విషయం. ఉపాయం ఏమిటి పెరుమాళ్ళను పొందడానికి, పెరుమాళ్ళ పాదార విందాలు పొందడానికి ఉపాయం ఏమిటి అంటే ఆయన దయ అనేటటువంటి అనంతమైనటువంటి ఆయన దయ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సంసారము ఒక మహాసముద్రమని, సముద్రం దాటాలి అంటే విష్ణు అనేటటువంటి నావ కావాలి అని మనకి ముకుందమాలలో కూడా మహనీయులు తెలియజేస్తారు. భవజలది గతానాం ద్వంద్వవాతాహతానాం సుత దుహితృకళత్రత్రాణ భారాదితానాం విషయతో ఏ మజ్జతాం అప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో నరాణం. ఆశ్చర్యము, ఆ స్తోత్రంలో 3 సార్లు ఆ సముద్రం యొక్క ఘోరత్వాన్ని, అంటే ఎంత భయానకమైందో సంసారం అనేటటువంటి సముద్రాన్ని 3 శ్లోకాలలో ఆ సంసారాన్ని సముద్రంతో పోలుస్తూ ఉంటారు. భవజలది గతానాం ద్వంద్వవాతాహతానాం. భవజలది సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగి ఉన్నానయ్యా. ద్వంద్వవాతాహతానం, కామక్రోధాలు సుఖ దుఃఖాలు అనేటటువంటి కెరటాలతోటి కొట్టబడుతున్నాను. ఇంకా అందులోకి లాగేసేటటువంటి వాడు ఏవి అంటే సుత దుహితృ కళత్ర త్రాణ భారార్ధితానాం. ఆ సముద్రంలో నేను మోసేవి ఏమిటి అంటే సుతులు, పుత్రులని, భార్యలని, బంధువులని, ఇలా
వారి అందరి భారాన్ని కూడా మోస్తున్నాను. విషయతోయే మజ్జతాం అప్లవానాం. ఆ సముద్రంలో ఉండేటటువంటి నీరేమిటో తెలుసా? సంసారం అనేటటువంటి సముద్రంలో ఉండేటటువంటి నీరేమిటో తెలుసా? విషయాలను అనుభవించడం అనేటటువంటి నీటితో నిండి ఉంది ఈ సముద్రం, అగాధమైనటువంటి సముద్రం. మరి దీన్ని నేను ఎలా దాటగలను? ఈ లోకంలో ఉన్నటువంటి నరులు, జీవులందరూ కూడా ఈ సముద్రాన్ని ఎలా దాటగలరు అంటే, భవతు శరణం ఏకో విష్ణుపోతో నరాణం. విష్ణువు అనేటటువంటి నామను గనక మనం పట్టుకుంటే, ఆయన కృపతోటి ఆ నామ గనక మనకి లభిస్తే ఆ సముద్రాన్ని భవజలదిని సులభంగా దాటివేయచ్చు అనేటటువంటి విషయాన్ని ముకుందమాలలో కూడా చెప్తారు. ఆ తర్వాత శ్లోకంలో భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం కథమహమితి చేతో మాస్మకా కాతరత్వం సరసిజదృశి దేవే తావకీ భక్తిరేఖ నరకభిధి నిషన్న తారయిష్యతి అవశ్యం. ఎలా దీన్ని దాటగలము అంటే, సరసిజదృశి దేవే తావకీ భక్తిరేఖ. దేవకీ దేవి యొక్క సుతుడు పత్రముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ కృష్ణుడు, నరకభిధి నిషన్నాహ, నరకాసురుణ్ణి సంహరించినటువంటి ఆ కృష్ణుణ్ణి గనక పట్టుకుంటే అవశ్యం తారయిష్యతి. భవజలదిం అగాధం దుస్తరం నిస్తరయం. దాన్ని దాటడం అంత తేలికైన నా ప్రయత్నంతో నేను ఆ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటదాము అంటే అది అగాధమైనటువంటిది. అంత లోతైనటువంటి సముద్రాన్ని నా ప్రయత్నంతో దాటడం దుస్తరమయ్యా, సాధించలేను. ఆ ప్రయత్నం వ్యర్థ ప్రయత్నమే అవుతుంది తప్ప దాన్ని నేను దాటలేను. నిస్తరేయం, మునిగిపోతున్నానే తప్ప తీరానికి చేరేటటువంటి వాడిని అవ్వడం లేదు. మరెలా దీన్ని తప్పకుండా తారయిష్యతి, ఎలా మనం దీన్ని తప్పకుండా దాటగలము అంటే, సరసిజదృశి దేవే తావకీ భక్తిరేఖ. భక్తి కలిగి ఉంటే మనం దీన్ని అవశ్యం దాటగలమండి అంటున్నారు. ఎవరి మీద భక్తి ఉండాలి? కృష్ణుడి మీద భక్తి ఉండాలి. విశాలమైనటువంటి కన్నులతోటి, ఎర్రని కన్నులు, అనురాగం ఉట్టిపడేటటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కృష్ణుని పట్టుకోండి. ఆప్యాయత దయను తన కన్నులలోంచి కటాక్షించేటటువంటి ఆ కృష్ణుని పట్టుకుంటే, కృష్ణుడి మీద భక్తిని కనుక మనం ఏర్పరచుకుంటే, ఈ భవజలది, అగాధమైనటువంటి ఈ భవజలదిని మనం తారయిష్యతి, తప్పక ఆయన మనల్ని దాటిస్తాడు. నరకభిధి నిషన్నాహ. భక్తులు ఎవరైతే ఆయన మీద భక్తిని పెంచుకుంటారో వారికి కలిగేటటువంటి అవధ్యములన్నిటినీ కూడా ఆయనే నరకాసురుణ్ణి సంహరించినట్టుగా ఆయనే తొలగించి ఈ సముద్రాన్ని, సంసారం అనేటటువంటి జలదిని దాటిస్తాడు అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తారు. ఆ తర్వాత శ్లోకంలో తృష్ణాతోయే మదన పవనోద్ధూత మోహోర్మిమాలే ధారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ. ఇంకోసారి కూడా సంసారాఖ్యే మహతి జలధౌ, గొప్పదైనటువంటి, అంటే చాలా విస్తరమైనటువంటిది ఈ సంసారము, జలము కలిగినటువంటిది ఈ సంసారం. అలాంటి సంసారాన్ని దాటాలి అంటే పాదాంబోజే త్రిధామన్ పాదాంబోజే వరద భవతో భక్తినామం ప్రయచ్చ. ఓ స్వామి, ఓ వరద, వరాలు ఇచ్చేటటువంటి ఓ స్వామి, భక్తి అనేటటువంటి నావను నా కృపతో నాకు కటాక్షించి ఈ సంసారం అనేటటువంటి మహతి జలది, గొప్పదైనటువంటి సాగరాన్ని దాటేటట్టుగా నన్ను కటాక్షించాలి అని అక్కడ ముకుందమాలలో కూడా మహనీయులు ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి గొప్ప సముద్రాన్నిలో మునిగి ఉన్నాను. నిమజ్జతో అనంత భవార్ణవాంత చిరాయమే కూలమివాసి లబ్ధ త్వయాపి లబ్ధం భగవన్నిదాని అనుత్తమం పాత్రమిదం దయాయా. స్వామి, ఈనాడు కదా రక్షించేటటువంటి వాడికి లాభం కలుగుతోంది, రక్షింపబడేటటువంటి వాడికి లాభం కలుగుతోంది. ఆ రక్షించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని తెలిసి మనం ఎప్పుడైతే ఆయన ముందు శరణాగతి చేస్తామో, ఆయన దయకు ఎప్పుడైతే మనం పాత్రులం అవుతామో అప్పుడే మనం తరింపబడతాము. ఆయనను పొందడానికి ఆయన కృపే సాధనము. అలా ఆయన మన మీద కృపను ప్రసరింపచేస్తే మనకెంత ఆనందంగా ఉంటుందో, పరమాత్మ కృపని పొందినటువంటి వారము అని మనము ఎలా అయితే ఉజ్జీవింపబడతామో,
లాభము ఆయనకి కూడా ఉంది. ఇన్ని కష్టాలు పడుతూ ఒక్క జీవుడైనా లభించకపోతాడా అని పడిగాపులు కాసేటటువంటి ఆ శ్రీరంగనాథుడికి ఒక జీవుడు ఇలా వెళ్ళి నువ్వే కావాలయ్యా, నీ కటాక్షమే దానికి ఉపాయము సాధనము అని ఎవరైతే ప్రార్థిస్తారో అలాంటి వారు అరుదుగా సుదుర్లభ అరుదుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారిని పొందడం ఆయనకి కూడా లాభంగానే ఉంటుంది, ఆయనకి కూడా ఆనందంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో చెప్పారు. తర్వాత శ్లోకంలో పెరుమాళ్ళు అడుగుతున్నారట, ఆళ్వందార్లే ఏమిటి ఇలా నిర్బంధిస్తున్నారు, అసలు శరణాగతి చేసినటువంటి వారు ఎలా ఉండాలి, శరణాగతి చేసినటువంటి వారు వారి భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ దగ్గర ఉంచి పెరుమాళ్ళ కటాక్షం ఎప్పుడొస్తుందా ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉండాలి. ఇంకా మనం చేసేది ఏమీ లేదు కాబట్టి పెరుమాళ్ళ కటాక్షం కోసం వేచి చూస్తూ నిర్భయంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అలాంటిది మీరు కూడా శరణాగతి చేసిన తర్వాత ఏమీ చేయకుండా మా కృప కోసం వేచి ఉండాల్సింది మీరు వచ్చి ఈనాడు నా మీద కృపను ప్రసరింపచేసి నన్ను కటాక్షించవయ్యా అని నిర్బంధిస్తున్నారేమిటి, ఇది మీకు తగదు కదా, మీ స్వరూపం శరణాగతి చేసినటువంటి వారికి తగదు కదా అంటే, కాదు స్వామి, నాకు నా మీద బెంగ కాదు, నేను అనుభవిస్తున్నటువంటి దుఃఖాలు తొలగించమని నేను ప్రార్థించడం లేదు, నీకు ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు, నీకు అపకీర్తి కలగకూడదని నేను ప్రార్థిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయం మనకి బాగా అర్థం అవ్వాలి అంటే తిరుప్పావైలో ఆండాళ్ళ తల్లి గోపికలందరినీ కూడా కూర్చుకొని కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ గోకులంలో 5 లక్షల మంది 5 లక్షల ఇళ్ళు ఉన్నాయండి, 5 లక్షల గోపికలు ఉన్నారండి అని చెప్తారు. అందులో చాలామంది గోదాదేవి మొదటి పాసురంలోనే నారాయణనే నమక్కే పరైతర్వాన్ అని చెప్పినప్పుడే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ గోదాదేవి చెప్పేటటువంటి చోటికి చేరిపోయారు. వారందరినీ చూసి వయ్యత్తు వాజ్వీరుగాళ్ళని తర్వాత పాసురంలో ఆండాళ్ళ తల్లి చెప్పింది. కానీ ఒక 5 పాసురాలు గడిచిన తర్వాత అయ్యో ఇంకా కొంతమంది రాలేదే, మన గోష్ఠిలో చేరలేదే అని ఒక 10 పాసురాలలో నిద్రిస్తున్నటువంటి గోపికల్ని నిద్ర లేపుతోంది అని చెప్తారు. ఆ ఇళ్లల్లో నిద్రించేటటువంటి గోపికలు కృష్ణుడి గురించి శరణాగతి చేసినటువంటి వారే, బయట ఉన్నటువంటి గోపికలు కూడా కృష్ణుడిని శరణాగతి చేసినటువంటి వారే. అలాంటప్పుడు కొంతమంది ఏమో నిద్రలేచి కృష్ణుడిని పొందాలని పరుగులు పెడుతుంటే, కొంతమంది ఏమో నిర్భయంగా వారి తిరుమాళిగల్లో పడుకొని ఉన్నారు, శయనిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటండి అని అక్కడ వ్యాఖ్యానంలో ఒక ప్రశ్న వేస్తే, ఇద్దరూ భగవంతుణ్ణి పొందాలని భక్తి కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వారే, కానీ వారి నిష్టలో తేడా ఉందండి. బయట కృష్ణుణ్ణి పొందాలి అని పరుగులు పెడుతున్నారే, వీరు ఉపేయ నిష్ఠులు. అంటే మనం పొందేటటువంటిది భగవంతుడే, కృష్ణ పరమాత్మే అని తెలిసి, కృష్ణుడు మనకి దగ్గరగా ఉన్నాడు, అతి సులభంగా లభిస్తున్నాడు అని తెలిసి ఆ ప్రాప్య రుచి కలిగి, అంటే పొందేటటువంటి దాని మీద ఉండేటటువంటి అత్యంత వ్యామోహంతో, అత్యంత రుచితోటి, దాన్ని ఎప్పుడెప్పుడు పొందుతామా అనేటటువంటి రుచితోటి గొప్ప నిష్ట కలిగినటువంటి వారు బయట ఉన్నవారు. అందుకే భగవంతుడికి శరణాగతి చేసిన తర్వాత మన స్వప్రయత్నం ఏమీ ఉండకూడదు అని తెలిసినప్పటికీ కూడా ఎదురుగుండా అద్వితీయమైనటువంటి కృష్ణ ఆనందాన్ని ప్రసాదించేటటువంటి కృష్ణుడు ఉంటే వారి మనసు ఆగలేక, వారి శరీరం ఉన్న చోట ఉండనీయక, వారి మనసు శరీరము ఉన్న చోట ఉండనివ్వకుండా దాని దగ్గరికి అదే తీసుకుని వెళ్తోందండి బయట ఉన్నటువంటి వారికి. అలా బయట ఉన్నటువంటి వారు ఉపేయ నిష్ఠుడు, అంటే భగవంతుణ్ణి పొందుతున్నాము, భగవంతుడు సులభంగా లభిస్తున్నాడు, ఆయనని పొందకుండా ఇంకొక మరో క్షణం ఉండలేను అని భావనతోటి అది పొందాలి, మన స్వప్రయత్నాన్ని చేసైనా ఆయనను పొందాలి అని ఉండేటటువంటి వారు. లోపల పడుకున్నటువంటి గోపికలు ఉపాయ నిష్ట కలిగినటువంటి వారు. అంటే నేను శరణాగతి చేశాను, శరణాగతి చేసిన తర్వాత ఆయనే ఉపాయం, ఆయనను పొందడానికి ఆయనే ఉపాయము, మనం చేసేటటువంటిది ఏమీ లేదు, ఆయనే రావాలి, ఆయనే నన్ను స్వీకరించాలి. అప్పటి వరకు నేను ఆయన గుణానుభవం చేస్తూ, మనసులో ఆయన అనుభవం చేస్తూ, ఆయన కళ్యాణ గుణాలను తలుచుకుంటూ, ఆయన చేష్టితములను తలుచుకుంటూ నిర్భయంగా ఉంటాను, నిర్భయంగా నిద్రపోతాను. నిద్రపోవడం అంటే భగవంతుని గురించి ధ్యానిస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నా జీవితాన్ని గడుపుతాను
అని ఉపాయం మీద అధికమైనటువంటి నిష్ట కలిగినటువంటి వారు. శరణాగతి అన్నిటినీ ఒప్పుకుంటుంది కానీ స్వప్రయత్నాన్ని మాత్రం ఒప్పుకోదు. కాబట్టి లోపల ఉన్నటువంటి వారు అలాంటి వారు అని చెప్తారు. బయట ఉన్నటువంటి వారు స్వప్రయత్నం చేసైనా భగవంతుణ్ణి పొందాలి. మనం పొందేటటువంటి ఫలము అంత గొప్పది, అంత రుచిజనకమైనది. ఆ పొందేటటువంటి విషయంలో ఉండేటటువంటి రుచి అంత గొప్పది. కాబట్టి ఏం చేసైనా దాన్ని పొందాలి అని తహతహలాడిపోయేటటువంటి వారు. ఇక్కడ కూడా ఆళ్వందార్లు కూడా శరణాగతి చేసినప్పటికీ కూడా భగవంతుడు అంత గొప్పవాడు కాబట్టి, అంత సులభుడు కాబట్టి, అంత సౌలభ్యం కలిగినటువంటి వాడు, అంత దయ కలిగినటువంటి వాడు కాబట్టి నీ దయను మా మీద ప్రసరింపచేయి అని చెప్తారు. ఇది ఆళ్వార్లలో కూడా చూస్తూ ఉండొచ్చు. నమ్మాళ్వార్లలో అనేక దశలు తాయిమారవస్థ, తోషిమారవస్థ, నాయకావస్థ, తాయిమారవస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉపాయం నందు నిష్ట కలిగి శరణాగతి చేసినటువంటి వారు మరొక పని చెయ్యక్కర్లేదు, పెరుమాళ్లే వచ్చి వారిని స్వీకరిస్తారు అని నిష్ట కలిగి ఉండటం తాయిమారవస్థలో ఉండేటటువంటి నిష్ట. నాయిక అవస్థలో నాయకుడిని పొందకుండా నాయకుడి యొక్క కళ్యాణ గుణములు తెలిసిన తర్వాత, ఆయనలో ఉన్నటువంటి భోగ్యత తెలిసిన తర్వాత ఇక దాన్ని విడిచి నేను ఉండలేను అనేటటువంటి స్థితికి చేరి ఆయన కోసం పరితపించడం నాయికావస్థ. అందుకే ఆళ్వార్లో మడల్ గ్రహణం అని ఇతర కామదేవుణ్ణి, గోదాదేవి, ఇతర దేవతల్ని ఆశ్రయించైనా ఆయనని పొందాలి స్వామి అనేటటువంటి అంత తహతహలాడిపోవటం ఎందుకు అంటే అది మనం పొందేటటువంటి విషయంలో ఉండేటటువంటి వైలక్షణ్యము. అలా ఇక్కడ కూడా పెరుమాళ్ళు అడుగుతున్నారట, ఏమిటి ఆళ్వందార్లే, మా కృప కోసం మీరు వేచి ఉండకుండా ఇలా మమ్మల్ని నిర్బంధిస్తున్నారేమిటి అని అడుగుతున్నారు. ఈ శ్లోకంలో సంగతి పెరుమాళ్ళ దగ్గరికి చేరారు, పెరుమాళ్ళ సన్నిధికి చేరారు ఆళ్వందార్లు. నా ధర్మ నిష్ఠోస్మి నా చాత్మవేది అని ఆ శ్లోకంలో శరణాగతి చేశారు. ఆ తర్వాత శ్లోకంలో మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా చేసినటువంటి వాడిని నేనే, ఈనాడు ఆ పాపములన్నీ కూడా ఫలం చేతికొచ్చే ఫలాన్ని అనుభవించేటటువంటి సమయం రాగానే నీ ముందుకు వచ్చి నేను ఆక్రందిస్తున్నాను అని తర్వాత శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత ఈ సంసారం అనేటటువంటి ఆర్ణవంలో నేను మునిగిపోతున్నాను, అలాంటిది ఈనాడు నీ దయ నా మీద ప్రసరింపచేసి నాకు ఒక తీరాన్ని కలగజేయాలి. అలా చేస్తే ఇది నీకు కూడా లాభము, ఎందుకంటే నీ దయకు నేను అత్యుత్తమమైనటువంటి పాత్రుణ్ణి అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తూ ఇక ఈ శ్లోకం యొక్క అవతారికను చదువు. నంపక్కల్ న్యస్తభరరాయిరుక్కిరా ఉమక్కు తతస్య సదృశం భవే తెంగిరపడియే నాన్ సైదపడి కండిరుక్కై స్వరూపమాయిరుక్క ఇంగనే கடவிரோ என்ன ఆళ్వందార్లే నంపక్కల్ న్యస్తభరరాయిరుక్కిర ఉమక్కు, మా పట్ల భారాన్నంతటినీ కూడా ఉంచినటువంటి మీకు, మీ భారాన్నంతటినీ కూడా నా మీద ఉంచిన తర్వాత మీరు ఎలా ఉండాలి? తతస్య సదృశం భవేత్. ఆనాడు సీతాదేవి చెప్పినటువంటి మాట హనుమతోటి, ఇక రామచంద్రుణ్ణి నేను పొందలేను, నా ప్రాణాలు త్యాగం చేసేద్దాము అని సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో హనుమ వెళ్ళి సీతాదేవికి, రామచంద్రుడు కుశలంగా ఉన్నాడమ్మా, రామచంద్రుడు నిన్ను పొందాలని అంతే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, నిన్ను వచ్చి రక్షిస్తాడు అని హనుమ చెప్పిన తర్వాత హనుమ తన శక్తి సామర్థ్యాలంతటినీ కూడా చూపించి, నిన్నే కాదు తల్లి, ఈ లంకతో సహా నీతో పాటు ఈ లంకను కూడా తీసుకువెళ్ళి రామచంద్రుడి యొక్క పాదార విందాల దగ్గర సమర్పించగలను, అంత శక్తి కలిగినటువంటి వాణ్ణి అని హనుమ చెప్పిన తర్వాత సీతాదేవి చెప్తుంది హనుమతోటి, హనుమ నేను తలుచుకుంటే వెంటనే రావణాసుణ్ణి నా తపప్రభావంతో నేను సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దానిని, కానీ నేను ఒక తపస్సును అవలంబిస్తున్నాను, తపత్తి అనేటటువంటి తపస్సును చేస్తున్నాను కాబట్టి, తపస్సులో ఉన్నాను కాబట్టి నా స్వశక్తి ఏది కూడా నేను భగవంతుడి యొక్క రక్షణ పొందడం కోసం మన ప్రయత్నం మనమేమి చేయకూడదు కాబట్టి, నా స్వశక్తిని నేనేమి ఉపయోగించకూడదు కాబట్టి నేను రావణాసుని సంహరించలేదయ్యా. కాబట్టి తతస్య సదృశం భవేత్, రామచంద్రుడు ఈ లంకా నగరానికి రావాలి, తన ధనుర్బాణంతో ఈ లంకా నగరాన్నంతటినీ కూడా విధ్వంసం చేసి రావణాసుని సంహరించి ఆ తర్వాత నన్ను చేపట్టాలి. అదే ఆయనకి
గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుంది. అదే నాకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. నా స్వరూపం ఆయన చేత రక్షింపబడటం, ఆయన స్వరూపం జీవుణ్ణి రక్షించేటప్పుడు ఇంకొక సహాయం తీసుకోకుండా ఆయనే స్వయంగా జీవుణ్ణి రక్షించడం ఆయన యొక్క స్వరూపం. కాబట్టి ఆయనే వచ్చి రావణాసుని సంహరించి తర్వాత నన్ను పరిగ్రహించాలి. అప్పుడే ఆయనకి కీర్తి, నాకు నా స్వరూపం నిలబడుతుంది. కాబట్టి నేను నీతో పాటు రాను అని హనుమతోటి చెప్తుంది సీతాదేవి. అలా సీతాదేవి ఉన్నట్టుగా నాన్ செய்தபடி కండిరుక్కై స్వరూపమాయిరుక్క, నేను చేసేటటువంటి విషయాన్ని చూస్తూ మీరు ఉండాలి. నేను ఎలా మిమ్మల్ని రక్షిస్తానా, ఎలా మీ మీద నా కృపను ప్రసరింపచేస్తానా అని గమనిస్తూ మీరు నా గురించి వేచి ఉండవలసినటువంటి వారై ఉండవలసి ఉండగా, ఇంగనే నిర్బంధిక్కడవిరో ఎన్నా, ఇలా నన్ను నిర్బంధిస్తున్నారేమిటి, నా మీద మీ దయను ప్రసరింపచేయండి అని క్రిందటి శ్లోకంలో నన్ను నిర్బంధిస్తున్నారేమిటి అంటే, ఎన్నుடைய అనర్థత్తై పరిహరిక్క చొల్లుగిరే నల్లేన్ స్వామి, నేను అనుభవించేటటువంటి దుఃఖాన్ని పరిహరింపమని నేను కోరుకోలేదు స్వామి. ఆశ్రితర్కు విషయంగళాల్ వరుం పరిభవం రక్షకరాన దేవరకు తేజోహాని ఎన్రు అత్తై పరిహరిక్క చొల్లుగిరేనెంగిరార్. ఒక్కసారి ఆశ్రితర్కు, నిన్ను ఆశ్రయించిన తర్వాత ఆశ్రితులు ఎవరైతే ఉంటారో వారు నిన్ను ఆశ్రయించిన తర్వాత కూడా విషయాలను అనుభవిస్తూ, తద్వారా దుఃఖాన్ని అనుభవిస్తూ, తద్వారా కలిగేటటువంటి పరాభవం అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా భక్తుడు ఇంకా విషయాల్ని అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడండి. ఎంత తక్కువతనం వీరికి. అయ్యో, భగవంతుణ్ణి పొంది కూడా వీరికి ప్రయోజనం కలగట్లేదే అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భక్తుణ్ణి చూసి పరిభవం చేస్తూ ఉంటే, రక్షకరాన దేవరకు తేజోహాని, అప్పుడు రక్షించేటటువంటి మీకు కదా పరాభవం కలుగుతుంది. తేజోహాని అంటే నీ వైభవానికి కదా కొరత కలుగుతుంది. శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా ఈ భక్తుడికి పాపం దుఃఖం తప్పలేదే అని అందరూ అనుకుంటూ ఉంటే, అప్పుడు నీకు కదా తేజోహాని, నీకు కదా నీ వైభవానికి హాని కలుగుతుంది, నీకు కదా అపకీర్తి కలుగుతుంది అని భావించి అత్తై పరిహరిక్క చొల్లుగిరేను. కాబట్టి ఆ అబద్ధం నీకు రాకూడదు అనేటటువంటి తలంపుతోటి నా దుఃఖములన్నిటినీ కూడా తొలగించమని కోరుకుంటున్నాను. ఆళ్వందారులు, మా దుఃఖాలన్నీ కూడా తొలగించు స్వామి, నీ దయను నా మీద ప్రసరింపచేసి నేను అనుభవిస్తున్నటువంటి సంసారంలో అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్నంతటినీ కూడా తొలగించమని కోరుకోవడానికి కారణం నేను దుఃఖం అనుభవిస్తున్నానని కాదు స్వామి. ఆ దుఃఖం అనుభవించడం నాకు అలవాటైపోయినటువంటి విషయమే. ఈనాడు కొత్తగా నేను ఆ దుఃఖాన్ని దేన్ని కొత్తగా నేను అనుభవించే విషయాలను అనుభవించే దుఃఖాన్ని తెచ్చుకోవడం లేదు. అలా దుఃఖం అనుభవించడం అనేటటువంటిది నాకు జన్మలుగా వస్తున్నటువంటి ఒక అలవాటు అయిపోయినటువంటి పని. దానివల్ల నాకు కలిగేటటువంటి లోటేమీ లేదు. కానీ నలుగురు చూసేటటువంటి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి కూడా దుఃఖాలు ఉంటాయండి అని అందరూ అనుకుంటూ ఉంటే, అది నీకు అపకీర్తయ్యా. ఆ అపకీర్తి నీకు కలగకూడదు. కాబట్టి నా బాధలన్నిటినీ, నా దుఃఖాలన్నిటినీ కూడా నువ్వు వెంటనే రక్షించి శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి లోటు ఉండదు అని నలుగురు గొప్పగా చెప్పుకునేటట్టుగా ఉండాలి. అందుకు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది చక్కగా మనకి అర్థం అవ్వాలి అంటే, ఆనాడు గజేంద్రుడు త్రాహి 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 అని మొరపెట్టిన తర్వాత పరుగున శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని రక్షించడానికి వస్తే, స్వామి, నా ప్రాణములు హీనమైనటువంటి నా ప్రాణములు పోతాయని నిన్ను ప్రార్థించలేదయ్యా. నా చేతిలో ఉన్నటువంటి ఈ పద్మము వాడిపోకముందే నీ పాదార విందాల దగ్గర సమర్పించాలనుకుంటున్నాను. అందుకని ఆ పుష్పం వాడిపోవడానికి సిద్ధపడుతోంది. అందుకని నువ్వు త్వరగా రావాలని నిన్ను ప్రార్థించాలే తప్ప ఈ శరీరం రక్షించమని ప్రార్థించలేదు స్వామి అని ఆ శ్రీ గజేంద్ర ఆజ్వాన్ ఎలా అయితే కైంకర్యం సమర్పించడం కోసం పెరుమాళ్ళని రమ్మని ప్రార్థించారో, ఇక్కడ ఆళ్వాన్దారులు కూడా అనుత్తమం
పాత్రమిదం దయాయాః అని ప్రార్థించడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీకు అపకీర్తి కలిగించకూడదు. భగవంతుని యొక్క దాసులకి ఆయనని ఆశ్రయించిన తర్వాత కూడా విషయాలను అనుభవిస్తూ దుఃఖించేటటువంటి స్థితి ఉంటుంది అని అందరూ కూడా నీకు అపకీర్తి నిన్ను పరిభవిస్తూ ఉంటే దాన్ని నేను తట్టుకోలేను. అందుకైనా నువ్వు ఈ విషయానుభవాన్ని నా నుంచి తొలగించి ఆ దుఃఖాన్ని నా నుంచి తొలగించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మాధవ్ గారు ఉంటే అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని అనుసంధానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అభూతపూర్వం, ఆవిడ లేకపోతే కనుక ఎన్సి దేవి కృష్ణ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అభూతపూర్వం మమ భావి కిం వా సర్వం సహేమే సహజం హి దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ నతేనురూపః. అభూతపూర్వం మమ భావి కిం వా సర్వం సహేమే సహజం హి దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ నతేనురూపః. అద్భుతమైనటువంటి శ్లోకం. హే నాదా అంటున్నారు, అందరినీ కూడా తన సొత్తుగా కలిగినటువంటి ఓ స్వామి, మమ నాకు అభూతపూర్వం ఇంతకు పూర్వం కలగనటువంటిది కింవా దుఃఖం భావి ఏమి దుఃఖము ఇప్పుడు కొత్తగా కలిగినటువంటిది స్వామి. ఇప్పుడు కొత్తగా నేను ఏమైనా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నావా? ఏమీ లేదు. ఈ దుఃఖాలన్నిటినీ కూడా జన్మ పరంపరలు ఎన్నో జన్మలు ఎత్తుంటాను ఇప్పటి వరకు. ఆ జన్మల పరంపరలన్నిటిలో కూడా ఈ సంసారం అనేటటువంటి దుఃఖాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈనాడు కొత్తగా అనుభవించవలసినటువంటి దుఃఖం ఏమీ లేదయ్యా. దుఃఖం మే సహజం హి, దుఃఖం నాతో కూడా పుట్టినటువంటిది, దుఃఖం నాకు సహజమైనటువంటిది. ఇప్పుడు పెరుమాళ్ళని గురించి మనం పెరుమాళ్ళ స్వరూపం ఏమిటి అంటే దయ కలిగి ఉండటం ఆయన స్వరూపం అండి. వాత్సల్యం కలిగి ఉండటం ఆయన స్వరూపము. సౌలభ్యం సౌశీల్యం కలిగి ఉండటం ఆయన స్వరూపము. శ్రీవత్సం అనేటటువంటిది పుట్టుమచ్చ కలిగి ఉండటము, హృదయంలో లక్ష్మీదేవి వేయించేసి ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకి ఎలా అయితే గుర్తులు చెప్తున్నాము. నాకు దుఃఖం మే సహజం, ఈ దుఃఖంతో ఉండడమే నా స్వరూపము అంటున్నారు. దుఃఖం మే సహజం, ఈ దుఃఖం నాతో కూడా సహజంగా ఉన్నటువంటిది. ఇన్ని జన్మ పరంపరలో నాతో పాటు ఉన్నటువంటిది ఏదైనా ఒకటి ఉంది అంటే అది దుఃఖమే. సర్వం సహే, అన్ని కష్టములు కూడా సహించుకునే ఉన్నాను, సహిస్తూనే ఉన్నాను. కింతు అయినప్పటికీ త్వదగ్రే నీ ఎదుట శరణాగతానాం వచ్చి శరణు పొందినటువంటి వారికి పరాభవ అవమానం కలుగుట తే అనురూప నీకు తగదు. నీ ముందుకొచ్చి నిన్ను శరణాగతి చేసిన తర్వాత కూడా వారి ఈ విషయాలను అనుభవిస్తున్నారు, ఈ దుఃఖాలను అనుభవిస్తున్నారు అంటే ఇది నీకు తగదయ్యా. లోకంలో ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటారు? శ్రీమన్నారాయణుని ఆశ్రయించిన తర్వాత, రంగనాథుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా ఇంత దుఃఖాన్ని మీరు అనుభవిస్తున్నారు అంటే ఆయనకు దయలేదా అని అందరూ కూడా నిన్ను, నీ వైభవాన్ని తగ్గించేటట్టుగా నీకు అపకీర్తి కలిగిస్తూ ఉంటారు. ఇది నాకు నేను సహించేటటువంటి విషయం కాదు. అందుకని నా దుఃఖాలన్నిటినీ కూడా నువ్వు తొలగించాలి. లేకపోతే ఆ దుఃఖాలను అనుభవించడం నాకు సహజమైనటువంటి, పుట్టడము దుఃఖంతో పుడతాము, పెరిగేటప్పుడు ఉన్నంత కాలము దుఃఖంతోనే ఉంటాము,
మరణించినప్పుడు కూడా దుఃఖాన్ని మిగిల్చే వెళ్తాము. అలా దుఃఖాన్ని అనుభవించడం అనేటటువంటిది నాకు సహజమైనటువంటిది. ఇప్పుడు కొత్తగా అనుభవించేటటువంటి దుఃఖం ఏమీ లేదు. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దుఃఖాన్ని ఎప్పటి నుంచో అనుభవిస్తున్నటువంటి దుఃఖమే ఇది. నాకు కొత్త ఏమీ కాదు. అన్నిటినీ కూడా సహించి ఉండగలగటం కూడా నాకు అలవాటు అయిపోయింది. కాబట్టి దానికోసం నువ్వు నన్ను కటాక్షించాలి అని కోరుకోవట్లేదు. కానీ లోకంలో త్వదగ్రే శరణాగతానాం, నిన్ను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా పరాభవ, నువ్వు కటాక్షించకపోతే వారు పరాభవితులు అవుతారు. అది నీకు తగదు. అదే అనురూప, అది నీకు తగదు, నీ స్వరూపానికి తగదు. పరమాత్మ రక్షించేటటువంటి స్వభావమే కలిగినటువంటి వాడివి, ఆశ్రిత వత్సలుడివి, సముద్రం వంటి దయ కలిగినటువంటి వాడివి, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడివి అని ఇప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీ వైపు, నీ గుణాలన్నిటికీ కూడా గొప్ప తేజస్సు, గుణాలన్నిటినీ కూడా గొప్ప వైభవంతో తలుచుకుంటూ ఉంటే, ఇలా నువ్వు శరణార్థుల్ని కాపాడకపోతే, శరణన్న వాడిని రక్షించకపోతే ఆ గుణములన్నీ కూడా వాటికి తేజోహాని కలుగుతుంది. అంటే అవన్నీ కూడా పరమాత్మకు ఉన్నాయా లేవా అనేటటువంటి సందేహం లోకంలో ఉన్నటువంటి వారికి కలుగుతుంది. ఇది నీకు తగదు. అలా లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీ గురించి చెడ్డగా అనుకోవడం నాకు తగదు. కాబట్టి నన్ను కటాక్షించాలి అని అద్భుతంగా, చమత్కారంగా, ఆశ్చర్యంగా చెప్తున్నారు. నన్ను కటాక్షించడం నీ కోసమే, నీ వైభవాన్ని గొప్పగా ప్రకటింప చేయడం కోసమే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మమ అభూతపూర్వం భావి కింవా నరక గర్భవాస జనన మరణ క్లేశాదిగళే యాత్రయ్యాయి పోంద ఎనక్కు. నా యాత్ర అంటే నేను నిత్యము కూడా చేసేటటువంటిది ఏమిటో తెలుసా? నిత్యము విడవకుండా నేను పాటించేటటువంటిది ఏమిటో తెలుసా? నరక దుఃఖాన్ని అనుభవించటం, గర్భవాస దుఃఖాన్ని అనుభవించటం, జనన దుఃఖాన్ని అనుభవించడం, మరణ క్లేశాన్ని అనుభవించడం. ఉన్నంతసేపు, సంసారంలో ఉన్నంతసేపు కూడా నిత్యము ఆ క్లేశాన్ని అనుభవించడమే నా జీవన యాత్రగా ఉన్నటువంటి నాకు ఇప్పుడు కొత్తగా అనుభవించవలసినటువంటి దుఃఖం ఏమీ లేదు. ఇది ఎప్పటి నుంచో నాకు అలవాటు అయిపోయినటువంటి విషయమే అంటున్నారు. మున్బు అనుభూతం అన్రిక్కే ఇది అనుభావ్యమాయిరుప్పదు వరు దుఃఖముండో. ఇలా ఇంతకు ముందు అనుభవించినటువంటిది ఇక కొత్తగా అనుభవించవలసినటువంటి దుఃఖం అనేటటువంటిది ఒకటి ఉందా? ఎప్పటి నుంచో నేను ఈ జీవుడు ఎప్పటి నుంచో నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఒక గర్భంలోకి వెళుతున్నాడు, ఆ గర్భవాసం చేస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ మరణిస్తున్నాడు, మళ్ళీ నరకానికి వెళుతున్నాడు. ఈ దుఃఖం అనేటటువంటిది నాకు ఒక యాత్రగా కొన్ని కోట్ల జన్మాల నుండి ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కొత్తగా అనుభవించవలసినటువంటి దుఃఖం అనేటటువంటిది ఇంకేమన్నా ఉంటుందా? వీటికన్నా గొప్ప దుఃఖం ఏమన్నా ఉంటుందా? ఉండనే ఉండదు. వీటికన్నా కొత్తగా ఉండవలసినటువంటి దుఃఖం ఏమన్నా ఉంటుందా? ఉండనే ఉండదు అంటున్నారు. కిం ఉందా ఏమిటి అంటున్నారు. కిం ఇంకా ఏమన్నా కొత్తది ఉందా స్వామి అంటే లేదు కదా అనేటటువంటి విషయాన్ని ఆ కిం అనేటటువంటి మాటతో, అభూతపూర్వం మమ భావి కిం వా, నేను కొత్తగా అనుభవించవలసినటువంటి దుఃఖం ఏమైనా ఉందా స్వామి అనడంలో ఇంకా నేను కొత్తగా అనుభవించవలసినటువంటి దుఃఖం ఏమీ లేదయ్యా అంటున్నారు. సర్వం సహే అధి వ్యాధిగల్ పరిభవం శీతోష్ణాదిగల్ తద్విశ్లేషజనిత దుఃఖం ఇవత్తై ఇవర్ సహిక్క వల్లరాయ్ చొల్లగిరారల్లర్. అధి అంటే మానసికమైనటువంటి క్లేశములు, వ్యాధి అంటే శరీరానికి వచ్చేటటువంటి క్లేశములు, పరాభవం పరిభవం పరాభవం, శీతోష్ణాదులు చలి వేడి సుఖము దుఃఖము అని చెప్పేటటువంటి అలా ద్వంద్వంగా ఉండి కామము క్రోధము అలా చెప్పేటటువంటి అవన్నీ కూడా తద్విశ్లేషజనిత దుఃఖం, నీ ఎడబాటు వల్ల కలిగేటటువంటి దుఃఖం అనే వీటిని సహించగలరు అనే ఇవి నేను సహించగలను అని చెప్పడం లేదు ఇక్కడ. నిజంగా అవన్నీ కూడా సహిస్తున్నాం. కానీ ఏమని చెప్తున్నారు? ఆత్మ నిత్యం కాలం అనాది ఇవత్తై పొరుదు
కొతిప్పాలే నసియాదే కిడంద ఆశ్చర్యత్తై కండు సొల్గిరార్. కానీ స్వామి, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అనుభవిస్తున్నానో తెలుసా? ఆత్మ నిత్యమైనటువంటిది, కాలం అనాదిగా ఉండేటటువంటిది. వీటన్నిటినీ కూడా సహించి లోపల కలిగేటటువంటి తాపం వల్ల ఆత్మ నశించకుండా ఉందే. ఇంకా ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నా కూడా ఈ ఆత్మ నశించకుండా ఉంది, ఈ ఆత్మ నిత్యమైనటువంటిది అనేటటువంటి ఆశ్చర్యంతో చెప్తున్నారు ఈ మాట. అంటున్నారు అంటే మనం ఎప్పుండి ఈ దుఃఖాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాము అంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఈ ఆత్మ నిత్యమైనటువంటిది. కాలం ఎప్పటి నుంచి ఉందో అది కూడా మనకి తెలియదు. ఆ కాలం ఉన్నప్పుడు నుండి ఈ ఆత్మ వస్తువు అనేటటువంటిది కూడా ఉంది. కాబట్టి అప్పటి నుండి ఈ దుఃఖాలన్నిటినీ కూడా అనుభవిస్తూ సహిస్తూ ఉన్నాము. సహించడము అంటే అసలు నిజానికి ఇన్ని దుఃఖాలు అనుభవిస్తే ఆ లోపల అంత అనుభవించేటటువంటి శక్తి లేకపోతే ఆ వస్తువు అనేటటువంటిది సహించలేక ఇక పాడైపోతుంది, ధరించి ఉండలేక ఇక నాశనం అయిపోవలసినటువంటి స్థితి. కానీ ఈ ఆత్మ అన్నిటినీ సహిస్తూ ఉంది అంటే ఈ నిత్యమైనటువంటి ఆత్మ వస్తువు నీది, నువ్వు పరిగ్రహించి తీరాలి. నాది కాలం నుండి ఈ ఆత్మ సహిస్తున్నటువంటి దుఃఖాలన్నిటినీ కూడా సహిస్తూ వస్తోంది స్వామి అంటున్నారు. మే సహజం హి దుఃఖం అనాది కాలం కర్మమే నిరూపకమాగా పోందయనకు. అనాది కాలం నుండి జీవుడికి నిరూపకం ఏమిటండి అంటే కర్మమే జీవుడికి నిరూపకం. కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలాన్ని అనుభవించటమే జీవుని యొక్క స్వరూపము, నిరూపకము. జీవుడు అంటే కర్మతోటి బంధింపబడినటువంటి వాడు. ఆ కర్మ ద్వారా కలిగేటటువంటి ఫలాన్ని సుఖమో దుఃఖమో అనుభవించేటటువంటి వాడు అనేటటువంటి విషయమే ఆయనకి నిరూపకముగా ఉన్నటువంటి మే సహజం ఈ దుఃఖం అంటున్నారు. కాబట్టి సహజం అనేటటువంటిది అసలు ఆ సహజం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ఆ కర్మను అనుభవించటమే నాకు స్వరూపం, నిరూపకము. జీవుడు అంటే కర్మను అనుభవించేటటువంటి వాడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. అదిన్ ఫలమాన దుఃఖం సహజమన్రో. ఆ తద్వారా కలిగేటటువంటి దుఃఖము సహజంగానే ఉంటుంది కదా. మళ్ళీ కొత్తగా చెప్పాలా? జీవుడు అంటే కర్మను అనుభవించేటటువంటి వాడు, ఆ కర్మ కూడా ఎక్కువ శాతం దుఃఖజనితమై ఉంటుంది. కాబట్టి దాన్ని అనుభవించేటటువంటి వాడు. కిందు అయినప్పటికీ స్వామి, నా బాధ అంతా కూడా దీని గురించి కాదు. నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, దాన్ని తొలగించమన్నటువంటిది కాదు నా బాధ. కిందు పొరుక్క ఒన్నాదదు ఒన్రుండు. కానీ సహించలేనది ఒకటి ఉన్నది, నేను సహించలేనటువంటిది ఒకటి ఉంది. దుఃఖాన్ని నేను సహిస్తాను. జన్మలుగా దుఃఖం నాకు అలవాటు అయిపోయింది. ఈ జన్మలో కూడా కర్మతో వచ్చేటటువంటి దుఃఖాన్ని నేను చక్కగా సహించగలను. నాకు అలవాటు అయిపోయినటువంటి పనే కాబట్టి నేను సహించగలను. కానీ నేను సహించలేనటువంటిది ఒకటి ఉందయ్యా. నతేను రూప. నీకు అవధ్యం కలుగుతోంది, నీ వైభవానికి తక్కువతనం వస్తోంది. నలుగురు నిన్ను చూసి ఈయన రక్షించేటటువంటి వాడు అంటే కలడంటు వాడు కలడో లేడో ఆడు గజేంద్రుడు. అసలు అంతటా ఉన్నాడు అనేటటువంటి వాడు ఉన్నాడో లేడో అని గజేంద్రుడు, భక్తుడైనటువంటి గజేంద్రుడు సైతం నీ స్థితి ఉన్నాడో లేడో అనేటటువంటి సందేహం వచ్చేటట్టుగా ఆనాడు పలికాడే, అది నేను సహించలే. అలా నీ భక్తులు కూడా నిన్ను ఆశ్రయించిన తర్వాత రక్షిస్తాడు అని చెప్పేటటువంటి ఆ సర్వేనాథుడు ఈనాడు రక్షించడం లేదేమిటి అని నలుగురు అనుకుంటారేమో. నీ వైభవానికి తక్కువతనం వస్తుందేమో, అది నేను సహించలేను. దుఃఖాన్నైతే, ఈ దుఃఖ పరంపరనైతే నేను జన్మల నుండి సహిస్తాను. కానీ నీకు కలిగేటటువంటి ఆ పరాభవం, నీకు కలిగేటటువంటి ఆ తక్కువతనం నేను సహించలేను. తదగ్రే సర్వశేషియాయ్ సర్వత్ర సన్నిహితరాన దేవర్ తిరుముంబై. ఎలాంటి వాడివి పోని ఎవరో దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినటువంటి వారు ఇప్పుడు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే వారు సుఖపడకపోతే ఆ దేవతలు అంతే అండి. ఆ దేవతలకి శక్తి లేదు, ఆ దేవతలకి దయ లేదు, ఆ దేవతలు నిజంగా నాథులు కాదు అనేటటువంటి వాటిని అని తెలుసుకొని నేను ఊరుకునేటటువంటి వాడిని. కానీ త్వదగ్రే సర్వశేషియాయ్, అందరికీ కూడా శేషి అయినటువంటి వాడివి, సర్వత్ర సన్నిహితరాన, అందరి పట్ల కూడా
సుహృత్ కలిగినటువంటి వాడివి, అందరి పట్ల కూడా దయ కలిగినటువంటి వాడివి, అంతటా సన్నిహితం కలిగినటువంటి నీ సమక్షంలో శరణాగతానాం పరాభవః, అలా నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేసినటువంటి వారు పరాభవాన్ని అనుభవిస్తూ ఉంటే, అంటే నీ దగ్గర శరణాగతి చేసిన తర్వాత కూడా విషయాలను అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే అది నీకే తక్కువతనం కదా అంటున్నారు. ఉన్ పక్కల్ న్యస్తభరరాయి ఇరుక్కుమవర్గళుక్కు శబ్దాది విషయ ప్రావణ్యత్తాల్ వంద ఎళివరవు. నీ పక్కన శరణాగతి న్యస్తభరరాయి ఇరుక్కమవర్గళుక్కు, నీ పక్కన తమ భారాన్నంతటినీ కూడా సమర్పించినటువంటి వారికి సమర్పించిన తర్వాత, తమ భారాన్నంతటినీ కూడా నీ పాదార విందాల దగ్గర సమర్పించిన తర్వాత కూడా శబ్దాది విషయ ప్రావణ్యత్తాల్ వంద ఎలివరు, లౌకిక విషయాల వల్ల కలిగేటటువంటి హీనత్వం ఏదైతే ఉందో అది మళ్ళీ వారికి కలిగితే ఎంత తక్కువతనమయ్యా. నీ పాదపద్మాను ఆశ్రయించిన తర్వాత కూడా ఇతర విషయాలను అనుభవిస్తూ భోగ్యమయంగా ఉండేటటువంటి పాదపద్మములు, అతి ఎలాంటి పాదపద్మములు అవి, ఎవరి మనసులో అయినా రుచి కలిగించేటటువంటి పాదపద్మములు, ఒకసారి చేరిన తర్వాత అత్యంత ఆనందాన్ని కలిగించేటటువంటి లోకంలో భోగ్యమైనటువంటి వస్తువులు అనేకమున్నా వాటన్నిటికన్నా కూడా పరమభోగ్యమైనటువంటి నీ పాదార విందాలు ఆశ్రయించిన తర్వాత కూడా ఇతర విషయాలను అనుభవిస్తూ వారు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే దానివల్ల కలిగేటటువంటి పరాభవం తక్కువతనం ఎవరికి? నాదుడమైనటువంటి నీకు కాదా? నీ వస్తువు, నిన్ను ఆశ్రయించినటువంటి వస్తువును బాగు చేసుకునేటటువంటి బాధ్యత నీకున్నప్పుడు దాన్ని అలా మళ్ళీ శబ్దాది విషయాలు పట్ల ప్రవర్తింపచేసేటట్టుగా విడిచిపెట్టడం తగునా స్వామి? అది నీకు అపకీర్తి కాదా అంటున్నారు. పావియేనై పలని కాట్టి పడుపాయో, ఆళ్వార్లు ఎంత చక్కగా చెప్తారు. పాపిష్టి వాడనైన నన్ను పలు లౌకిక విషయాలు చూపించి బాధిస్తున్నావా స్వామి? నిన్ను చేరిన తర్వాత ఓ పరమపదనాథ, నిన్ను ఆశ్రయించిన తర్వాత కూడా పాపిష్టి వాడినైనటువంటి నాకు ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా చూపిస్తూ మళ్ళీ వాటిని అనుభవించాలి అని నా మనసులో ప్రేరణ చేస్తున్నావే, ఇది నీకు తగదు కదా అని ఆళ్వార్లు పెరుమాళ్లతో చెప్తున్నారట. అంటే పెరుమాళ్ళను ఆశ్రయించిన తర్వాత మనం అనుభవించవలసినటువంటి విషయము ఆయన కళ్యాణ గుణాలు, ఆయన దివ్య చేష్టితాలు, ఆయన వైభవం అనుభవించాల్సి ఉండగా స్వామి నా మనసును మళ్ళీ ఇతర విషయాల వైపు వెళ్ళేటట్టుగా చేసి నన్ను పాడు చేస్తున్నావే, నన్ను బాధ పెడుతున్నావే అని ఆళ్వార్లు చెప్తున్నారు. కిరిసైదన్నై పురతిట్టిన్నం కెడుపాయో, ఉపాయంగా చేసి నన్ను లోకంలోకి అవతరింపచేసి నీ పాదార విందాలు పట్టుకునేటట్టుగా చేసి నువ్వే ఉపాయంగా ఉండి నీ కృపే ఉపాయంగా ఉండేటట్టుగా చేసి నన్ను బయటికి గెంటి నీ దగ్గరికి రప్పించుకోకుండా నన్ను ఇంకా బయటికి గెంటి ఆ బయట ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా అనుభవించేటట్టుగా చేస్తున్నావు, ఇంకా నన్ను నశింపచేస్తున్నావు. ఇదేమన్నా నీకు తగురా స్వామి అని ఆళ్వార్లు పెరుమాళ్లను ప్రార్థించినట్టుగా ఇక్కడ ఆళ్వందార్లు కూడా నీ గురించి త్వదగ్రే శరణాగతానా పరాభవ, నీ దగ్గర శరణాగతి చేసినటువంటి వారు ఇంకా శబ్దాది విషయాల పట్ల ప్రావణ్యం కలిగి ఉండటం నీకు తగదు సుమా. అలా శబ్దాది విషయాల పట్ల ప్రావణ్యం కలిగి ఇంకా దుఃఖాలను తెచ్చిపెట్టుకోవడం, వారి దుఃఖాలను అనుభవించడం నీకు తగదు సుమా అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఎన్రు విషయ సన్నిధియే తుడంగి ఎళివరవాయిరే అనన్య ప్రయోజర్ కిరుపదు. అనన్య ప్రయోజులైనటువంటి వారు ఆ లౌకిక విషయాలను అనుభవించడమే హీనంగా భావిస్తూ ఉంటారు. అనన్య ప్రయోజకులు అంటే నాకు ఆయనే కావాలి, ఆయనను అనుభవించడమే నాకు కోరికగా ఉండేటటువంటి వారందరూ కూడా ఈ లౌకిక విషయాలని అనుభవించడాన్ని చాలా తక్కువగా చూపిస్తారు. కాబట్టి అదే వారికి పరాభవంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ పాదార విందాలను పట్టుకున్నామో అప్పుడు లౌకిక విషయాల పట్ల మాకు అసలు వాటి మీద ధ్యాసే ఉండకూడదు, అయినా వాటి మీద ధ్యాస వెళ్ళేటట్టుగా మమ్మల్ని చేస్తున్నావు, అది మాకు పరాభవం అయ్యా అనేటటువంటి విషయం చెప్తున్నారు. బహువచనత్తాలే సొల్లుగిరదు, ఏమని చెప్తున్నారు? శరణాగతానాం అని బహువచనంలో చెప్తున్నారు. నిన్ను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంటున్నారు. ఒరెత్తునుడయ ఎళివరవు వైష్ణవ జాతి కాగ వందదు ఎంగై,
వైష్ణవ కులంలో ఎవరికైనా ఒక్కరికి లాభం కలిగినా అది అందరికీ లాభం కలిగినట్టుగా ఆళ్వార్లు భావిస్తారు. తిరుమలై ప్రబంధంలో ఒక వైష్ణవుడికి ఒక చిన్న పెరుమాళ్ళు ఒకరిని కటాక్షించినా కూడా అది మమ్మల్ని అందరినీ కూడా మా అందరికీ కలిగినటువంటి లాభంగా ఎలా అయితే భావిస్తారో, ఒకరికి పరాభవం జరిగినా అది మొత్తం విష్ణు భక్తులందరికీ కూడా పరాభవం జరిగింది అన్నట్టుగానే భావిస్తారు. కాబట్టి శరణాగతానాం పరాభవ, అలా నువ్వు ఒక్కరిని రక్షించకపోయినా స్వామి అందరికీ నువ్వు అపకారం చేసినటువంటి వాడివే అవుతావు, అందరికీ నువ్వు పరాభవం చేసినటువంటి వాడివే అవుతావు అంటున్నారు. ఎంగనం தேரு வருமரே என்கிறபடியே உனக்கு கை புகுந்தவர்களும் உன்னுடைய ரக்ஷணத்தில் அதிசங்கை பண்ணுவார்கள் எங்கை ఎంగనం తేరువర్ ఉమరే, నీ భక్తులు ఏ విధంగా ఊరడిల్లుతారు. ఇలా నువ్వు చేస్తూ ఉంటే, వారిని రక్షించకుండా ఉంటే, వారిని విషయ ప్రావణ్యానికి వదిలేస్తే ఏ విధంగా వారు తేరుకుంటారా, ఎలా ఊరడిల్లుతారు అని నీ దగ్గర నుంచి లభించినటువంటి భక్తులు నీ రక్షణ గురించి శంకించడం మొదలు పెడుతూ ఉంటారు. అంటే పరమాత్మ నిజంగా రక్షిస్తాడా, అలా ఇంకా విషయాలను అనుభవించి దుఃఖాన్ని అనుభవించమని మనల్ని వదిలేస్తాడా, ఇదేనా ఆయన స్వరూపము అని ఆ భక్తులకి కూడా శంక కలగచ్చేమో స్వామి. ఇది నీకు నతే అనురూప, ఇది నీకు తగదువు అనేటటువంటి విషయం చెప్తున్నారు. నాథా ఇది తన్నరసు నాడిగల్ దేవరకు వరువధువరు నాదత్వముండో, ఇలా నువ్వు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే, తన్నరసు నాడిగల్, ఇలా నువ్వు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే నీ నాదత్వం ఎక్కడికి వెళుతుందయ్యా? అసలు నీకు నాదత్వం దేవరకు వరువధువరు నాదత్వం ఉండో, నాదత్వం అనేటటువంటిది నిలిచి ఉంటుందా? నువ్వు నిరంకుశుడివిగా నేను అతన్ని రక్షించను, శరణాగతి చేసినటువంటి వాడిని నేను రక్షించను అని నిరంకుశుడివిగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నాథుడివి అనేటటువంటి అది నీ స్వరూపము నిలబడుతుందా? ఆ నాదత్వానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఉడమై నోవు పడుగై ఉడయవనక్కు ఎళివరవన్రో, ఒక వస్తువు బాధపడుతూ ఉంటే, వస్తువు నశించిపోతూ ఉంటే అది వస్తువు కలిగినటువంటి వాడికి నష్టం కదా. ఉడమై నోవు పడుగై, వస్తువు ఒక బాధను అనుభవిస్తూ ఉంటే ఆ వస్తువును కలిగినటువంటి వాడికి తక్కువతనం కదా. ఉడయవనక్కు ఎళివరవరన్రో, ఆ సొత్తును కలిగినటువంటి వాడికి అగౌరవం కదా. ఇప్పుడు మన ఇంట్లో ఒక విలువైనటువంటి ఒక వస్తువు ఉంది, దాన్ని మనం పట్టించుకోకుండా పాడు చేసుకుంటూ ఉంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటారు, ఈయనకి అసలు బుద్ధి ఉందా అండి, అంత విలువైనటువంటి వస్తువు ఇంట్లో ఉంటే దాన్ని సంరక్షణ చేసుకోకుండా దాన్ని అలా వదిలేశాడు, పాడైపోతూ ఉంటే అలా వదిలేశాడు అని నలుగురు కూడా నీ నాదత్వాన్ని గురించి చెప్పుకుంటారు. నాథుడివి అంటే స్వామివి, ఈ జగత్తునంతటినీ కూడా సొత్తుగా కలిగినటువంటి వాడివి, నిన్ను శరణాగతి చేసినటువంటి వారిని రక్షించేటటువంటి స్వామివి కదా. ఆ నాదత్వం నీకు ఉంటుందా? నన్ను రక్షించకపోతే ఆ నాదత్వం నీకు లభిస్తుందా? నాదత్వం నిలబడి ఉంటుందా అంటున్నారు. నతేను రూప సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ఎన్గిర దేవర్కు అనురూపమన్రో, అదు ఎనక్క సహ్యమంగై, ఎలాంటి వాడివి నువ్వు? నాదహ, ఓ స్వామి నీకు ఇది అనురూపమైనటువంటిది కాదు. ఎందుకు అనురూపమైనటువంటి వాడివి కాదు అంటే, సర్వపాపేభ్యో మోక్షయిష్యామి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని మాటిచ్చినటువంటి వాడివి. అన్ని ఉపాయాలను విడిచిపెట్టి తననే ఉపాయంగా పరిగ్రహించి, అంటే ఆయన దయ కోసం వేచి ఉండి ఆయన దయనే పట్టుకొని ఆయన దగ్గరికి చేరినటువంటి వారు. పరిత్యజ మామేకం శరణం వ్రజ, నన్నే ఉపాయంగా ఉపేయంగా ఎవరైతే భావిస్తారో, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నేను మీ పాపాలన్నిటినీ కూడా తొలగించి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అమోఘమైనటువంటి మాట. ఆ మాట ఎప్పటికీ కూడా చెడనటువంటి మాట. సముద్రాలు ఇంకిపోయినా, ఆకాశం బద్దలైనా, ఆకాశం విరిగిపడినా, భూమి బద్దలైనా నా మాట తప్పదు అని చెప్పినటువంటి వాడు చెప్పినటువంటి మాట. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను ఆ జీవుడి యొక్క పాపాలన్నిటినీ కూడా తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని కదా నువ్వు చెప్పావు. ఎవరైతే శరణాగతి చేస్తే వారిని ఇలా కదా నువ్వు రక్షిస్తానని చెప్పావు. అలా చెప్పి కూడా నువ్వు ఇలా ఏమీ చేయకుండా
ఒక ఏమీ చేయకుండా ఉండటం నీకు తగదయ్యా, వెంటనే నువ్వు మమ్మల్ని రక్షించావు. ఉదాసీనత వహించడం నీకు తగదయ్యా, వెంటనే నువ్వు మమ్మల్ని రక్షించాలి కదా అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఇది నీకు తగకపోయినా ఇలా నువ్వు ఉండటం అంటే నీకు అపకీర్తి కలగడం నాకు కూడా సహించరానటువంటిది, అది నాకు కూడా తగినటువంటిది. నా నాథుడికి, నా స్వామికి ఇలాంటి అపకీర్తి కలుగుతుంటే నేనెలా భరించి ఉండగలను? అందుకే నిన్ను నిర్బంధిస్తున్నాను. నువ్వు నా దయను నా మీద ప్రసరింపచేసి నన్ను రక్షించమని నిన్ను నిర్బంధిస్తున్నాను అని అనేటటువంటి అనుత్తమం పాత్రమిదం దయాయా. నేను గొప్ప పాత్రత నీ దయను ప్రసరింపచేయడానికి తగినటువంటి పాత్రత కలిగినటువంటి వాడిని, వెంటనే నీ దయను నా మీద ప్రసరింపచేసి నన్ను కటాక్షించు స్వామి అని నిర్బంధించడం ఎందుకు అనుకుంటున్నావు? శరణాగతానాం పరాభవో నాథ నతేను రూప. త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ నతేను రూప. నీకు ఇలాంటి తక్కువతనం, నీకు అపకీర్తి కలగటం నేను సహించి ఉండలేను, కాబట్టి వెంటనే నన్ను సంరక్షించి నన్ను కటాక్షించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. అభూతపూర్వం మమ భావి కింబా సర్వం సహేమే సహజం హి దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ నతేను రూప. స్వామి, దుఃఖాన్ని అనుభవించడం అనేటటువంటిది నాకు సహజమైనటువంటి గుణం. సర్వం సహేమే, ఆత్మ నిత్యమైనటువంటిది కాబట్టి అన్నిటినీ నేను తప్పక సహించి తీరుతాను. కాలం అనాది అయినటువంటి కాలం, అనాది కాలంగా ఈ ఆత్మ కూడా నిత్యమైనటువంటిది కాబట్టి కొన్ని కోట్ల జన్మల నుండి దుఃఖాన్ని అనుభవించడం నాకు సహజంగా వచ్చినటువంటి గుణం. కాబట్టి ఆ దుఃఖాన్ని తొలగించమని నేను కోరుకోవడం లేదు. పాపపు కర్మల వల్ల కలిగేటటువంటి దుఃఖమును తొలగించమని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే అభూతపూర్వం మమ భావి కింబ, ఇప్పుడు కొత్తగా నేను అనుభవించేటటువంటి దుఃఖం ఏమీ లేదు. ఎన్నో జన్మలు ఫలపిరప్పం అని ఎన్నో జన్మలలో నేను పుడుతున్నాను, మళ్ళీ మరణిస్తున్నాను, మళ్ళీ పాపాలు చేస్తున్నాను, మళ్ళీ నరకాన్ని అనుభవిస్తున్నాను, గర్భవాసాది దుఃఖాలని అనుభవిస్తున్నాను. ఇది నాకు అలవాటైపోయినటువంటి విషయమే. కాబట్టి దాన్ని తొలగించమని నేను ప్రార్థించడం లేదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు దుఃఖం ఉందయ్యా, ఒక విషయాన్ని మాత్రం నేను సహించలేక ఉన్నాను. త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ, నీ దగ్గరికి వచ్చి ఎలాంటి సర్వశేషి అయినటువంటి నువ్వు, సర్వ సహృత్ అయినటువంటి అందరి మీద చక్కగా దయను ప్రసరింపచేసేటటువంటి నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన తర్వాత కూడా పరాభవో, మళ్ళీ విషయాలలో మనసును మళ్లింపచేసి ఆ విషయాల ద్వారా దుఃఖాలను పొందేటట్టుగా చేస్తున్నావు. నీ భక్తుల్ని ఇలా చేస్తున్నావు. ఇది నీకు అనున్నతేన రూప, ఇది నీకు తగినటువంటి పని కాదు స్వామి. నీ స్వరూపానికి తగినటువంటి విషయం కాదు. ఎలాంటి వాడివి నువ్వు? అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పేటటువంటి నీకు ఇది తగినటువంటి స్వరూపం కాదు. నీకు అపకీర్తి కలుగుతుంది. ఆ భక్తులు కూడా శరణాగతి చేసినటువంటి వారు కూడా స్వామి నిజంగా రక్షిస్తాడా, లేకపోతే నిర్దయుడా, లేకపోతే ఆశ్రిత వత్సలుడా, ఆ వాత్సల్యం ఉందా లేదా అనేటటువంటి భావన వారికి కలుగుతుంది. చూసేటటువంటి నలుగురు కూడా భగవంతుడికి అసలు గుణాలు ఉన్నాయా లేదా అని తేజోహాని నీకు కూడా కలిగేటటువంటి ప్రమాదం ఉంది. అది నేను సహించలేను. కాబట్టి నువ్వు వెంటనే నన్ను రక్షించి తీరాలి, నాలాంటి వారిని అందరినీ కూడా రక్షించి తీరాలి అని మనలాంటి వారందరి కోసం కూడా వాళ్ళందరూ పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారు. అందుకే త్వదగ్రే శరణాగతానాం అని అక్కడ బహువచనం ప్రయోగించి నిన్నెవరైతే శరణాగతి చేస్తారో వారిని అందరినీ కూడా వెంటనే రక్షించి కటాక్షించు స్వామి, అది నీకే తగుతుంది. అప్పుడు నీ వైభవం గొప్పగా ప్రకాశిస్తుంది. నీకు అప్పుడు అది అనురూపం అవుతుంది. లేకపోతే తేన రూప, నీ వైభవానికి అది తగినటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. అభూతపూర్వం మమ భావి కింబా సర్వం సహేమే సహజం హి దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాదనతేను రూప. శరణాగతి చేసినటువంటి వారు పరమాత్మ కటాక్షం కోసం వేచి ఉండాలి కదా. ఇలా నిర్బంధిస్తున్నారు అంటే నాకు వచ్చేటటువంటి కొరత కోసం నిన్ను నిర్బంధించడం లేదు, నీకు అపకీర్తి కలుగుతుందేమో అని నిన్ను నిర్బంధిస్తున్నాము. అయినా మేము పొందబడేటటువంటిది నిన్ను అని తెలిసిన తర్వాత అది మమ్మల్ని ఒక క్షణం కూడా ఉన్న చోట ఉండనివ్వదయ్యా. నీ వైభవం
వైభవం తెలిసి నీ భోగ్యత తెలిసినటువంటి మేము నీ పాదార విందాల దగ్గరికి మా స్వప్రయత్నంతో అయినా చేరుకుంటాము, ఇలా నిన్ను నిర్బంధించి తీరుతాము అనేటటువంటి విషయాన్ని చక్కగా ఈ శ్లోకంలో ఆళ్వార్లు తెలియచేసి మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. పెరుమాళ్లతో ఉండేటటువంటి సంబంధాన్ని మనం తెలుసుకుంటే మనం పెరుమాళ్ళని అర్థించవలసినటువంటి అవసరం లేదు. నిర్బంధించి సైతం పెరుమాళ్ళతోటి మనం పని చేయించుకోవచ్చు. లేకపోతే స్వామి నీకే అపకీర్తి, నన్ను కటాక్షించకపోతే నీకే అపకీర్తి అని చెప్పి మరి ధైర్యంగా ఆయనని ఆశ్రయించి ఆయన కటాక్షాన్ని పొందొచ్చు అని మనకు ఒక ధైర్యాన్ని చెప్తూ మనందరి తరపున పెరుమాళ్ళని ప్రార్థిస్తూ ఎవరైతే నిన్ను శరణాగతి చేశారో వారందరినీ కూడా నువ్వు రక్షించి తీరవలసిందే, లేకపోతే ఇది నీకు అపకీర్తి కలుగుతుంది, నీకు అపకీర్తి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు.